కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో, గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా, తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేల. గురువులకు సోదరులకు స్వాగతం సుస్వాగతం నమస్కారములు. మాకు క్రమశిక్షణకు కూడిన చక్కటి ప్రామాణికమైన విద్యా బోధన చేసి మా యొక్క జీవితాలను ఉన్నత శిఖరాలకు తీసుకువచ్చిన గురు పూజలకు పాదాభివందనం. గురువులకి ఆహ్వానం. మా క్లాస్ టీచర్ గారు ఎంఈఓగా పనిచేసిన శ్రీ వి సోమదాస్ సార్ గారికి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో, నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో. బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో, జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో. స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము, స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము. ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మిమ్మల్ని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.
దీవించడానికి విచ్చేసిన మన ఉపాధ్యాయులకి పాదాభివందనం అండ్ స్వాగతం సుస్వాగతం. గేటులో వచ్చి గేటు బయట నిలబెట్టిన రోజులు, షెట్టు బట్టలపై చాక్పీస్ రుద్దిన రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ మెక్కిన రోజులు, లెక్కలతో కుస్తీ పట్టిన రోజులు, సోఫాల దెబ్బలు తగిలిన రోజులు, గ్రూప్ ఫోటోలపై పోజులిచ్చిన రోజులు, సెల్ఫ్ గవర్నమెంట్ రోజు చెప్పిన పాఠం, పక్కవాడిని కాపీ కొట్టిన రోజులు, చెడ్డ ఆటలు పాటలు, కబడ్డీ, ఖోఖో అవంటి మరవలేం సార్. అండ్ వివిధ ప్రదేశాలలో వివిధ ఉద్యోగాలు చేస్తూ మరొకసారి చూసుకోవాలని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు ఆదర్శముపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. విద్యార్థులకది వరమే కదరా. విద్య అంటేనే గురువే కదరా, విద్యార్థులకది వరమే కదరా. వారి పాదాలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మన తలరాతలు ఆ బ్రహ్మదేవుడు రాస్తే మన జీవిత రాతలు రాసి మనకు బంగారు మార్గం చూపిన గురుదేవులకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మా పూజ గురువులకు ఎన్నో పనులు ఉన్నా కూడా తమ ప్రయాసలకు ఓర్పుతో నేర్పుతో ప్రేమతో అభిమానంతో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురు పూజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. పూర్వ విద్యార్థుల పరిచయాలు వారి స్థితిగతులు కుటుంబ నేపథ్యాలు తెలియజేయటకు గర్ల్స్ నుంచి యాకూబ్ని విద్యార్థులందరికీ స్నాక్స్ ని పంపిణీ చేయాల్సిందిగా కోరుచున్నాం. అండ్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ స్పాన్సర్ యాకూబ్. ఎంతకు ముందు ఇప్పుడు అనిత ఇంట్రొడక్షన్ ఇస్తుంది. ఎవరైనా సరే 2 నిమిషాలు కానీ గురువులకు నమస్కారాలు తెలియజేసి. నా పేరు గుర్తుందిగా అందరికీ. నా పేరు అనిత. మా అమ్మ వాళ్ళది మురిపిరల, మా అత్తమ్మ వాళ్ళది చెన్నూరు. నాకు 2 బాబులు. మా ఆయన జూనియర్ అసిస్టెంట్. మేము ప్రస్తుతానికి జంగంలో ఉంటున్నాం. మా పెద్ద బాబు 9th క్లాసు, మా చిన్న బాబు 8th క్లాసు. నేను 9th లో ఉన్నప్పుడు శ్రీనివాస్ సార్ మా క్లాస్ టీచరు. అయితే నాకు ఒకటి గుర్తు, మరి సార్కు గుర్తుందో లేదో తెలియదు కానీ, మా అక్కకి సిజరీన్ అయ్యింది. మా అమ్మ వాళ్ళు హాస్పిటల్లో 22 days ఉండవలసి వచ్చింది. ఇంటి దగ్గర మా దగ్గర పాప ఉంది, అక్క వాళ్ళ పాప. సార్ ఎందుకో మురిపిలో స్టేజ్ మీదకి వచ్చిండ్రు, నేను చూసుకుంటా అని చెప్పిండు సారు. అది నాకు చాలా గుర్తు. ఇంకొకటి కృష్ణమూర్తి సార్ మీకు తెలిసిందే, మా ఊరే. ఇంకా సార్ ఏదో అడిగిండు, నేను 9th లో చెప్పలేకపోయినా సార్ నన్ను కొట్టినా చెప్పిన. మా ఇంటికి చేపలకు వచ్చిండు, మళ్ళీ అదే తెల్లారి మా అమ్మ అడిగింది, మా బిడ్డని ఇట్లా కొట్టినవాట కదా అని అడిగితే, మళ్ళీ తెల్లారి స్కూల్కి వచ్చినాక మళ్ళీ కొట్టి ఇలా నేను సార్ ఫస్ట్ టైం దెబ్బలు పడ్డా. ఇది నాకు చాలా ఇంకా స్వీట్ మెమరీస్ లాగా మిగిలిపోయింది. ఇంకా మాట్లాడండి. ఇంత జీవిత నేపథ్యాన్ని ఒకసారి మన 2 minutes మాట్లాడుకునే. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎస్ఎస్సి 2078 బ్యాచ్ గురువులకు మరియు విద్యార్థులకు నాతోటి కలిసి ఫ్రెండ్షిప్ చాలా ఆనందంగా ఇస్తుంది. అలాగే ఈరోజు మనం మళ్ళీ ఒక చోట చేరడానికి కారణం మనం చదువుకున్న రోజులు, మన గురువులు, మన క్లాస్మేట్లు, మన జ్ఞాపకాలు. కాలం ఎంత ముందుకు నడిచినా, మనం ఎక్కడ గడిచిన రోజులన్నీ మళ్ళీ గుర్తుకు చేసుకోవడం ఒక అపూర్వ అనుభూతి. ఇక్కడికి వచ్చినప్పుడు గట్టిగా కొట్టుకున్న హృదయాల్లో 2 భవనాలు, ఆనందం, ఒకటి గర్వం. ఆనందం ఎందుకంటే మనం ఇంతకాలం తర్వాత కూడా మనం ఇక్కడ కలుసుకోవడం గర్వం. ఎందుకు అంటే ఇక్కడ నేర్పిన విలువలు, ఇచ్చిన దారిల బాట, చూపిన దిశ వలన ఈ రోజున మన జీవితాల్లో నిలబడ్డం. మన గురువు గారు ఇచ్చిన ప్రతి సూచన, సాధన, ప్రేమ, ఇవన్నీ మన రోజుల్లో, మన విజయాల్లో ఇంకా స్పష్టంగా కనబడుతున్నది. నిజానికి గురువులు ఇచ్చే విద్య కంటే వారు చూపే మార్గము మన జీవితాల్లో తీర్చిదిద్దుతుంది. అందుకే ఈ తరచుగా జరగాలని నా యొక్క చిన్న కోరిక. ఇట్లా ముగిస్తున్నాను. విద్యార్థి మిత్రులందరికీ గమనిక, చాలా మంది మధ్య మధ్యలో లేస్తున్నారు. అలా లేవకూడదండి. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చోవాలి దయచేసి. అలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నాకు మనందరం కలుసుకోవడం. నా పేరు ఏ స్వప్న. మా అత్తగారి ఊరు కట్కాల, మా అమ్మ వాళ్ళు ఇక్కడే లోకల్ తొరూరే. నాకు 3 బాబులు. మా పెద్ద అబ్బాయి రిషిత్ 7th క్లాసు, సెకండ్ అబ్బాయి సుప్రీత్ 3rd క్లాసు, హర్షవర్ధన్
ఫస్ట్ క్లాస్. మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు. నాది ఎంఏ బీఈడ్ అయిపోయింది. నార్మల్గా ఇప్పుడు టీచింగ్ చేసేది. ఇప్పుడు నా ఇంటి దగ్గరనే ఉంటున్నా. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన సార్ వాళ్ళని కలుసుకోవడం కూడా చాలా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి అది అనుకుంటాను. కాకపోతే అది కుదరలేదు. ఇప్పటికైనా కుదిరినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు కూడా మీ పనులు వదిలిపెట్టుకొని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం, సార్. ఓకే, నెక్స్ట్ ఉపాధ్యాయులకు అదేవిధంగా నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు కుంట దేవేందర్, మాది ఖానాపురం. నేను ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. మనం ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. మనం రావడం అంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కలుసుకోవడం జరిగింది. సార్ వాళ్ళకు మేడం వాళ్ళకు మనం లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటాను. అయినా కూడా అందరూ కలుసుకోవాలని వాళ్ళందరూ ఒకటిగా కలుసుకొని మనందరినీ ఇక్కడ కలిపి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇక్కడికి రావడం అనేది వారి పనులను వదులుకొని వాళ్ళు ఎక్కడో ఉండి మన కృషిలో అన్నిటికంటే అందరినీ అలరించేది ఏదైనా ఉందంటే స్నేహబంధం మాత్రమే. అలాంటి బంధం నుండి మనం పాఠశాల దశ నుండి డిగ్రీ కానీ ఇంటర్ కానీ దశ నుండి వచ్చాము. అప్పుడు చేసిన చిలి పనులే కానీ, అప్పుడు చేసిన జోక్స్లే కానీ, చివాట్లే కానీ, కలవడానికి కలహాలే కానీ ప్రతి ఒక్కటి కూడా స్నేహబంధంలో మామూలు విషయాలే. ఈ గత 17-18 సంవత్సరాల నుండి ఎవరెవరి జీవితాలలో ఎన్నెన్నో సంతోషాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో విషాదాలు, ఎన్నెన్నో ఘటనలు జరిగాయి. ఆయన్ని కూడా మర్చిపోయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన్ని మర్చిపోయి సంతోషంగా గడపాలని కోరుకున్నదే ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. అలాంటి సమ్మేళనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరు ఏ గమ్యం చేరినా ఈ ఒకే వేదిక మీద కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క వేదిక అనేది వచ్చామా కలిసామా వెళ్ళామా అనేది కాకుండా కష్టకాలంలో ఉన్నటువంటి మన తోటి విద్యార్థులకు కూడా ఒక సహాయ నిధిగా ఏర్పరచుకొని మీకు తోచిన విధంగా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళు కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవాలని, ఇలాంటి సమ్మేళనాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం డబ్బు అనేది ఇవాళ ఉండదు, రేపు పోతుంది, కానీ ధైర్యం అనేది ఎప్పటికి ఉండిపోతుంది. మీ దగ్గర ఎంతో కొంత ఉన్నా సరే ఆపద వచ్చిందంటే అతని దగ్గర వెళ్ళి నలుగురు వెళ్ళి కలిసిరంటే అతనికి ధైర్యంగా ఉంటుంది. ఫస్ట్ మనం ధైర్యం లేకపోవడం వల్లనే చాలా మంది నిరుత్సాహపడతారు. అలాంటి వారిని ప్రోత్సహించాలని మరొకసారి కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. టీచర్లకు అందరికీ పర్వాలేదు. నా స్వీట్ మెమరీ ఏంటంటే స్కూల్లో వచ్చినప్పుడు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు గేట్ క్లోజ్ చేశారు. అలీ సార్ మాత్రం కంపల్సరీ కొడతాడు. ఇది మాత్రం కంపల్సరీ 2-3 టైమ్స్ అయ్యింది. ఇంకా అంతే. Thank you, Yacob garu. And Yacob, once again repeat, sponsor, snack sponsor Yacob. And sponsors గురించి మాట్లాడే ముందు విజయ్, బచ్చలి విజయ్ మనకి ఫోటో కెమెరా, వీడియో కెమెరా మాట్లాడించాడు. అండ్ చెఫ్ని మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం కదా, ఆ చెఫ్ను మాట్లాడింది బచ్చలి విజయ్. చెఫ్ అండ్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ మాట్లాడాడు. థ్యాంక్ యూ విజయ్. నెక్స్ట్ స్పాన్సర్స్ రాజు అండ్ యుగేందర్. రైస్ అండ్ వెజిటబుల్స్ అండ్ కిరాణా సామాన్ అన్ని మనకు సమకూర్చారు వాళ్ళు. సో వాళ్ళకు బిగ్ థ్యాంక్స్. నెక్స్ట్ గర్ల్స్ సైడ్ నుంచి నాగలక్ష్మి, ప్లీజ్ కమాండ్ ఆఫ్ ద డాన్స్. నా పేరు నాగలక్ష్మి, మా
లైక్ లోకలే మదర్ నరసింహుల బిడ్డ గారి పాలకుర్తిలో సెటిల్ అయినాను. మీ అందరికి కలవడానికి కారణం మాత్రం మెయిన్ అనిత. చాలా థ్యాంక్స్ అనిత. నేను ఎక్కడుంటో ఎవరు తెలియదు. పాపం అనిత చాలా కలిసిందే కానీ నన్ను ఏం తీసుకోవాలి, ఫోన్ నెంబర్ తీసుకోలేదు, వేరే వాళ్ళ కలిసి తీసుకొని నన్ను యాడ్ చేసుకున్నది. చాలా థ్యాంక్స్. నా బెస్ట్ ఫ్రెండ్ స్వప్న. ఛాన్సార్లు కలవలే మేము, ఈసారి ఫస్ట్ టైము. ఇంటర్ అయిపోయిన కాంచి మాత్రము. అందరు చాలా ఎంజాయ్ చేయండి. అన్ని చిన్న చిన్న మాటలతోటి హర్ట్ కాకుండా అందరు ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉండాలి. వాళ్ళు ఒక్కదాంతో అయిపోయేది కాదు. ఇది మనం అందరం ఎప్పటికీ కలుసుకోవాలి. ఒక గెట్ టుగెదర్ తోటి అయిపోయేది కూడా కాదు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. నాకు ఇద్దరు పాప. మాకు ఎక్కువ సొంత సార్ ఇంటి దగ్గరే ఉంటాము. సార్ చాలా నా గురించి సార్ తెలుసు. సార్ నన్ను గుర్తుపట్టిందో లేదో తెలియదు. సార్ వాళ్ళ ఇంటికి అంటే మా డాడీ మేస్త్రి. సార్ వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు సార్ నన్ను కొంచెం చూసి నువ్వు ఇట్లా మీరు ఇట్లా చేస్తారని గుర్తు కొంచెం అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టింది సార్ నా మీద. కొంచెం మ్యాథ్స్ నుంచి నాకు సార్ కొంచెం ఎక్కువ పరిచయము. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప పేరు యామ్ని, ఎపిక్ మణిరాజు. పాప ఇక్కడ ఏదవుతుంది ఆర్యపట్ల స్కూల్ చేసిన. బాబు మా దగ్గర పాలకుర్తి. సరే అందరూ చాలా మంచిగా కలిసి ఎంజాయ్ చేసి ఏ గొడవలు లేకుండా చాలా కష్టపడ్డాం ఇక్కడ దాకా రావడానికి. నేను అవన్నీ ఎవ్వరు మనసులో పెట్టుకోవద్దు. అందరు మంచిగా కలిసి ఎంజాయ్ చేసి పోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎవ్వరు మనసులో ఏమి పెట్టుకోవద్దు. ఫస్ట్ మెయిన్ మంచిగా ఉండాలి అందరూ. అదేవిధంగా గోపికి సహకరించినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు వేణు అండ్ యుగేందర్, యాకాంబరం అండ్ రాజు. వీళ్ళు గోపికి ప్రతిరోజు వారి సూచనలు, వారి యొక్క సలహాలు అన్నీ వారు అడిగిన వెంటనే వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా అశోక్ అండ్ మధు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనము నిర్వహించుకోవడానికి ముఖ్య పాత్ర వహించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా కొంచెం లేట్ అయినప్పటికీ పిలవగానే వచ్చినటువంటి మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గురువు గారు వారికి ఎంతో అమూల్యమైనటువంటి సమయం ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టేసి మన కోసం వీళ్ళంతా నా పిల్లలు, నా వాళ్ళు, వీళ్ళు ఒక ప్రయోజకులు అయ్యారు అని చెప్పేసి మనల్ని మళ్ళొకసారి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువులకు ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి బాయ్స్ సైడ్ నుంచి వారి యొక్క ఎస్కే చాందలి కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో తన వంతు కృషిగా తను ముందుకొచ్చి సో అందరికంటే కొంచెం ఎక్కువనే కష్టపడడం జరిగింది. అయితే మరి బాయ్స్ సైడ్ నుంచి వేణు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. వేణు లోకల్లో బాగా సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ వేణు. 2000 బ్యాచ్ 7 and 8 బ్యాచ్. మన బ్యాచ్లో అందరూ మంచిగా ఉండాలని గత 3 నెలల నుంచి చాలా కష్టపడుతూ అందరి దగ్గర మనీ కలెక్షన్ చేసుకుంటూ అందరినీ ఒక ఆర్మీ తీసుకురావాలని దీంతో మనము అయితే ఇంతమంది మిత్రులు సడన్ గా మనం ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 17 years తర్వాత ఒక్క చోట కలుసుకున్నందుకు మన వేణు కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. కలుసుకోలేక 17 సంవత్సరాలు అవుతుంది. మనం ఏం పని చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం మనకి తెలియదు. ఈ ప్రోగ్రాంతో గట్టిగా ప్రోగ్రాంతో మన సార్ వాళ్ళని కలిసి మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని ఇందులో కష్టాలు సుఖాలతో ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చడం జరిగింది. ఇంతకంటే మనం మళ్ళీ చేసుకోవాలని మా యొక్క మనవి.
నేను ఆర్ఎంపీగా చేస్తా. నెక్స్ట్ మా మెడికల్ షాప్ ఉంది, మా విలేజ్ వచ్చి వెంకటాపురం. నాకు మా భార్య పేరు సత్యవతి, తేజస్విని, మనం ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గురువులకి, నా తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కే నిరోష, 2078 బ్యాచ్ ఏ సెక్షన్ వల్ల ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ కి సెలెక్ట్ అయినా. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తి వల్ల ఈరోజు మీరు మాకు చదువు చెప్పడమే కాకుండా ముందుకు వెళ్ళడానికి చాలా స్ఫూర్తి విషయాలు, మాకు ఎన్ని మోటివేషన్ వర్డ్స్. మాకు సార్ వాళ్ళు లెసన్ చెప్తుంటే ఫస్ట్ నేను లెసన్ వినకపోయేది, వాళ్ళ మధ్యలో మా కోసం కొంచెం స్పేస్ తీసుకొని వినండి రా కొంచెం మీరు ఇలా అంటుంటే నాకు ఆ వర్డ్స్ అన్నీ ఇక్కడ నేను తీసుకున్నా. ఈరోజు అందుకే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆసీనా లేదు. గర్ల్స్ నుంచి మేము అందరం ఫీల్ అవుతున్నాం. ఈరోజు అందరం కలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. దీనికోసం 1 month నుండి కష్టపడుతున్నాం. గొడవలు, కొట్లాటలు అన్నీ జరుగుతుంది, కాంప్రమైజ్లు అన్నీ జరుగుతున్నాయి. సార్ వాళ్ళకు కూడా మేము ఒక కాల్ చేయగానే మేడం వాళ్ళు కూడా వచ్చి మా రిక్వెస్ట్తో. ఇంకేంటంటే ఇలాంటి గురువులు ఉంటే మనం ఎప్పుడు అక్కడే ఉంటాం. ఇదైతే నేను చెప్పగలుగుతా హార్ట్ఫుల్గా. ఇన్స్పిరేషన్ నేను చాలా ప్యూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన. లెసన్స్ కాదు నాకు వాళ్ళు చెప్పే మోటివేషన్ వర్డ్స్, వాళ్ళు తిట్టినా కూడా బ్లెస్సింగ్స్ లాగా మనం అనుకోవడం, ఆ స్వీట్ మెమోరీస్ మనకి ఎవరు ఇవ్వలేరు కూడా. అవి మన పిల్లలకి మనం చెప్పుకునేలాగా వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేసేళ్ళు. 10th క్లాస్ వరకే. ఇప్పుడు సార్ ఆలి సార్ వాళ్ళు ఎంతసేపు చైర్లో కూర్చుంటుంటే అరే ఇట్లా కట్టబెట్టుకున్నప్పుడు స్కూల్లో కొట్టినట్టే అనిపించింది ఆ ఫీల్. అంటే ఇన్ని ఇయర్స్కి కూడా మన పిల్లలు మ్యారేజ్ అయినాక కూడా వాళ్ళకి మన స్టూడెంట్ లాగే కనపడ్డాం. ఇట్లా కూర్చోండి, ఈ రోలో కూర్చోండి అని ఇద్దరు వచ్చి చెప్తుంటే నాకు మళ్ళీ 10th వెళ్ళినట్టు అనిపించింది. మేము ఎప్పుడు మీ బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. మీరు ఎక్కడున్నా మమ్మల్ని గుర్తుంచుకోండి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. మేము మంచి పొజిషన్లో ఉండడానికి కారణం మాత్రం మీరే సార్. నేను హార్ట్ఫుల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా గర్ల్స్ అయితే చాలామంది దూరం నుండి వచ్చి హెచ్వైడి అట్లా వాళ్ళు కూడా అందరు ఈక్వల్ అమౌంట్ వేసుకున్నారు. గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాయ్స్ అంటే వాళ్ళు ఎక్కడో నాకు ప్రాపర్స్ తెలియదు, కాకపోతే మేము పెట్టిన గొడవకి అల్లరి భరించినందుకు కూడా థ్యాంక్స్. ఇంకేంటంటే నాకు ఆలి సార్తో కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది. నన్ను సార్ ఇప్పుడు బండి బండి అని పిలుస్తాడు. బండి నిరోష కదా, బండి నిరోష. ఇంకా రేఖా మేడం అంటే ఇంకా నేను ఎప్పుడు స్టాఫ్ రూమ్లోనే ఉండేది. ఇంకా కృష్ణమూర్తి సారు, సోమదాస్ సార్ అయితే అసలు ఇంకా తను ఫ్యామిలీ మెంబర్. అంటే వెళ్ళేటప్పుడు కూడా సారు ఇంకా అమ్మో సార్ వస్తున్నాడు అని కాకుండా అలా కొంచెం ఉండేది మాకు, కొంచెం సార్తోని కొంచెం ర్యాప్ ఉండేది. ముగించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. స్పీచ్ అంత ప్రిపేర్ అవ్వలేదు సార్. Here for this wonderful occasion. Sir, actually, due to some financial reasons, nenu admission in high school JPSS, I entered a 2 months ladder of admission. Due to some financial reason, adoka reason sir. And after that one ఏంటంటే 6th క్లాస్ అడ్మిషన్కి ఒకటే స్కూల్ రూమ్ ఉండేది సార్. ఆ స్కూల్ రూమ్లో అరౌండ్ 120 to 150 మెంబర్స్ అడ్మిషన్స్. అండ్ ప్రాపర్గా విందామన్నా బికాస్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్ వినలేకపోయినాం. అందులో అదొక ఇన్స్పిరేషన్ అయింది సార్. దట్ ఇన్స్పిరేషన్ ఎలా అంటే సో మెనీ అంటే అదర్ ఫ్రెండ్స్ ఎలా అంటే వాళ్ళకి దే హ్యావ్
అంటే మనీ ఫర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మనకి అది లేకుండే, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఆఫ్టర్ దట్ వన్ జస్ట్ ఐ విల్ బ్రీఫ్ సార్, దెన్ ఐ విల్ గో later sir. So I will take little bit more time. So after that one Prakash sir unde sir, yes sir, and he given the excellent motivation for me sir, because ela ante before half yearly exam we have to pay 20 rupees exam fee. So that is also I am not staged to pay that 20 rupees. So he given time for to pay that money. And next exam rashan, he is from mathematical background sir, tanu mathematical cheppevaru. So tanu ichina inspiration endante money is not a matter, how you are studying, and that is our words internal ga naku that is the second stage of change from my mind to divert from something to some other thing. So that is a wonderful thing, and I especially thankful to Prakash sir. And after that Ali sir వచ్చారు sir. So Ali sir మేము ప్రేయర్ క్యూలో ఉండేసే ఆ క్యూనే అసలు సరిపోకపోయేది సార్. సో మార్నింగ్ వచ్చేసరికి Ali sir వస్తున్నారంటే సరిపోతుంది, అంటే క్యూ అంతా ఫామ్ అయిపోయేది వచ్చి, అందుకంటే ఆ దెబ్బలు అలా ఉండేది మరి. సో దట్ ఈస్ వండర్ఫుల్ సార్. దెన్ సార్ actually up to 5th class we are not able to read English also because of Lachreddy sir. He given excellent lecture for English sir. So that grammatical, and actually government school ఎలా ఉండదంటే సార్, each and every సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు స్టోరీ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ లక్ష్రెడ్డి సార్ ఎలా ఉండేదంటే along with story he told how to read, how to write, how to answer the question. He told sir. So thank you sir, thanks a lot sir. And Bhagyalakshmi madam, she is like a mother sir. ఎలా అంటే సార్, ఏ ఎగ్జామ్ కన్నా వెళ్తే భయం ఉండదేమో కానీ బయాలజికల్ సైన్స్ మాత్రం ఏ క్వశ్చన్ వచ్చినా మేము రాయగలిగాం సార్. Because of way of lecture, she proven sir so many things, she guided, and thank you madam, thank you. And Somala sir. So one of the best teacher for me like Somala sir. 10th class లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉండేది, అండ్ ఈచ్ వీక్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఆబ్జెక్టివ్ టైప్. సో ఫస్ట్ వస్తే డెఫినెట్గా పెన్ ఇస్తారు సార్ సార్ అయితే. సో ఆ పెన్ను కోసం కాకుండా, అది పెన్ను నేను 10 ఇస్తారా భయ్, నువ్వు మంచి చదువు, నువ్వు ఫస్ట్ రా, అది ఆ మోటివేషన్ చేశారు. సో యూ హెల్ప్ అవుట్ లాట్ సార్, అండ్ వన్ ఆఫ్ ది రీజన్ మై కెరీర్ వాజ్ చేంజెస్ ఫ్రమ్ దట్ షేప్ టు దిస్ వన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ సార్. సో థ్యాంక్ యూ లాట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఈజ్ కృష్ణమూర్తి సార్. సరే, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పేసి, బికాస్ సో మెనీ రీజన్స్ ఆర్ దే సార్. అంటే ఎలా అంటే సార్, ఒక ఈవెంట్లో లాస్ట్ డే అయినప్పుడు కొంతమంది సెలెక్టెడ్ ఫర్ దట్ ఐఐటి అడ్మిషన్, ఐ థింక్ బాసరా, కరెక్ట్ సార్. సో అంటే మనకి చదువుదామన్నా టైం లేకుండే, అండ్ హౌ టు ప్రిపేర్ అనేది గైడెన్స్ లేకుండే సార్, బీ ఫ్రాంక్లీ అనేది. బట్ Krishnamurti sir given that guidance, and he motivated in all the things. How to read అనేది కాదు, how to discipline, it's a matter అనేది చాలా మీ సైడ్ నుంచి నేర్చుకున్నాం సార్. థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ సార్ ఆ మూలకాలు చెప్పారు సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ ఫిజిక్స్, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ కెమిస్ట్రీ. సో ఆ మూలకాలు మేము ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ శ్రీనివాస్ సార్. హీ లెక్చర్డ్ వెరీ వెల్, అండ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఐ గాట్ సార్ ఇన్ ఆల్ ద టైమ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మేడం శేషవల్లి మేడం, I think only once you came madam in our class for something, madam I mean sir lekunda okasari vachinattunnaru, and you given wonderful lecture, and thank you madam, thank you, thanks a lot. So after that one
10th లో అన్ని మార్క్స్ రాలేదు సార్. నేను అనుకున్నాను మార్క్స్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సార్. అండ్ మై ఫ్యామిలీ ఆల్సో నాట్ దట్ మచ్ ఆఫ్ రిచ్ అండ్ మీడియం ఓకే సార్. బట్ అదొక మోటివేషన్ ఫర్ మైండ్ టు గెట్ సంథింగ్ సార్. అదొకటి మోటివేషన్ అయింది. సో ఐ జాయిన్ ఇన్ డిప్లొమా in 2008. I have written examination, entrance examination. I prepared well and I got something 68,000 rank in that seat center for something entrance examination for that one. ఎలా అంటే సార్ after that one that is completely English medium sir. So sir, as a technical officer A in DRDL Hyderabad. So అవన్నీ చెప్పకూడదు సార్. బట్ వాట్ ఐ కన్వేస్ దట్ వన్ హౌ అంటే గవర్నమెంట్ స్కూల్లోనే స్టూడెంట్స్ దట్ మచ్ ఆఫ్ లెవెల్లో వెళ్ళలేరు అని ప్రూవ్ చేయడం కాదు. సో వీ కెన్ ఆల్సో ప్రూవ్ దట్ వన్ వీఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, దెన్ వీ ఆల్సో ప్రూవ్ దట్ వీ కెన్ ఆల్సో అచీవ్ దట్ టార్గెట్ అనేది మనం ప్రూవ్ చేశాం సార్. సో యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ థింగ్స్ హెల్ప్డ్ మీ లాట్ సార్. సో దిస్ ఈస్ ఫర్ మన ఉపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులు. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు మై డియర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను కూడా అనుకోలేదు యాక్చువల్గా. నైటే కొంచెం డిసైడ్ అయ్యి అంటే కొంచెం పర్మిషన్ అనేది తీసుకొని వచ్చేసరికి నేను రాలేకపోతానేమో అనుకున్నా. బట్ లాస్ట్ టైంలో పాసిబుల్ అయింది. అండ్ అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నా. ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ everyone we have hands to overcome some problem. So and dear friends, everyone sare there will be good life in future. If something problem will come, we our batch is there to solve some problem. So thank you everyone. Thank you Vijay garu. రాను రాను బొంబాయికి రాను అని చెప్పగానే నేను కొత్తగా సాగింది కదా, సో ఇది యాడ్ చేశాను నేను. ఓకే డన్. ఆ తర్వాత మా వేణు వచ్చి అంటారు కదా, ఆగదు ఆగదు ఆపినా ఆగదు అని మా వేణు అంటాడు. లోపల ఉన్నంత అంటాడు మళ్ళీ, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు చెప్పగానే ఈ ముందాకుడికి చాలాసేపు అయింది. ఒక గంట సేపు వెయిట్ చేసిన నేను రావట్లేదు, కానీ ఈయన ఎట్లా వస్తే మంచి ఒక ప్లాన్ చేసిన అన్నట్టు, ఎట్లా పిలిస్తే వస్తాడు ఈయన బయటకు అన్నట్టు రగులుతుంది మొగులు పద బుస్ అనగానే వన్ ఏమో పక్కనే ఉన్న పాంగిట్లో వచ్చిందంటే ఆయన బయటకు పోతాడు, మా వాళ్ళు లోపల పోయి మంచిగా తాని తెచ్చి వచ్చేస్తాడు. థ్యాంక్ యూ. మీరందరూ సైలెంట్ ఉంటే బాగలేదు ఇంత ముందు. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండండి. అందరికీ నమస్కారం. మేడం సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏంటంటే ఇప్పుడు ఇది గెట్ టుగెదర్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. నేను 1 month లో గ్రూప్ లో యాడ్ అయ్యాను. చాలా మందితో నేను మాట్లాడగలిగాను. లేడీస్ అందరికీ నేనే గ్యాదర్ చేశాను. అందులో ఒక 3 members మిస్ అయ్యారు. ఏంటంటే అందరు కలుసుకోవాలి. మనం ఇప్పుడు పిల్లలు అయ్యారు, మనము ఏంటంటే మనం ఇంకా కలుసుకోలేము. ఈ గెట్ టుగెదర్ పార్టీ ఖచ్చితంగా చేసుకోవాలన్న ఒక పట్టుదలతో నేను అందరికీ లేడీస్కి గ్యాదర్ చేశాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అందరినీ చూసేసరికి నాకు అసలు నేను ఎవరిని గుర్తుపట్టలేకపోయాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పేరు నేతావత్ రజిత. నేను 9th 10th క్లాస్ హై స్కూల్లో చదివాను. ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే మా సారు సాఫ్ట్వేర్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తాడు. నేను ఇంట్లో హౌస్ వైఫ్. ఇప్పుడు 3-4 months నుంచి నేను పార్ట్ టైం జాబ్ చూసుకున్నాను. పాపకి స్కూల్కి పంపించేసి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి. మన కాళ్ళ పైన మనం నిలబడాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనకు తక్కువ అంచనా చూసినా మన వాళ్ళకి పట్టించుకోవద్దు. మనకు సాధ్యమయ్యేంత వరకు మనది మనం సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాను. ఏంటంటే మెయిన్ సోమదాస్ సార్ క్లాస్ టీచర్ మ్యాథ్స్. ఆ సార్ గురించి నేను ఎంత చెప్పినా అసలు
చెప్తుంటే నేనేమో వెనకాల అందరికి డిస్టర్బ్ చేసేది. అయితే సార్ సైలెంట్ అని ఎంత అన్నా కూడా నేను వినకపోయేది. నా పేరు సార్ చెంబల్ రాణి అని పేరు పెట్టారు. అది మాత్రం నేను నా లైఫ్ లో మర్చిపోలేను. చెంబల్ రాణి మాట వినదు, చెంబల్ రాణి కొంచెం సైలెంట్ గా ఉండు చెంబల్ రాణి అని మాట్లాడేది సారు. సరే అని సార్ నా మీద సీరియస్ అయినా నేను 10th క్లాస్ లో పాస్ అవ్వాలి, నేను చదువుకోవాలి అనే పట్టుదలతో నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ లోనే ఎక్కువ మార్క్స్ సంపాదించగలిగాను. నేను సోమదాస్ సార్ ముందు నేను ఫెయిల్ అయితే సోమదాస్ సార్ ముందు నేను మాట్లాడలేను, నేను అల్లరి ఎక్కువ చేసేదాన్ని కదా, నేను సోమదాస్ సార్ ముందు నేను తల దించలేను, తల ఎత్తుకోవాలన్న ఫీలింగ్ తో నేను ఎగ్జామ్ బాగా రాశాను. డిగ్రీ వరకు చదివాను, డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. పాప ఇప్పుడు ఫస్ట్ క్లాసు. మా పాప పేరు శ్రీజమ్మ. సార్ కూడా బాగా చూసుకుంటాడు. అన్ని వైపుల నుంచి అమ్మ తరపున మా అత్తగారి తరపున నాకు నేను క్లాస్ రూమ్ కి వచ్చేది. ఇంకేంటంటే లచ్చిరెడ్డి సారు చాలా స్ట్రిక్ట్ గా క్లాస్ చెప్పేది. అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి. అందుకే అందరితో నేను కలుసుకోవాలని టైం లేకుండా మా సారు అసలు నాకు పంపించే పొజిషన్ లో కూడా లేదు. నేను వేరే ఫంక్షన్లు క్యాన్సిల్ చేసుకొని అందరు ఫ్రెండ్స్ కోసం సార్ టీచర్లు అందరు వస్తారు అనుకొని నేను పార్టీకి రావాల్సి వచ్చింది. అంత టైం కూడా లేకుండా నేను సార్ మేడం వాళ్ళకి ఏ టెన్షన్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని మా గ్రూప్ లో కూడా కొన్ని డిస్కషన్లు జరిగినాయి. అవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి, అందరూ కలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడగలిగాను. స్టేజ్ ఎక్కగానే నేను ఏం మాట్లాడుకోవాలని ఆలోచించింది కూడా నేను మర్చిపోయాను సార్. ఏంటంటే మెయిన్ సోమదాస్ సార్ ఈ పార్టీకి వస్తున్నారా లేరా అని నేను తెలుసుకొని పార్టీకి రాగలిగాను సార్. సార్ ఎక్కడైనా కనిపించినా నేను సార్తో మాట్లాడగలుగుతాను, మా ఊరికి వస్తారు. అందుకే ఇంకా కొంచెం సోమదాస్ సార్ అనేది నాకు చాలా మైండ్ లో ఉండిపోయింది. ఎందుకంటే మ్యాథ్స్ సార్ కాబట్టి నేను మ్యాథ్స్ లోనే ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ సాధించాలని నేను అన్ని సబ్జెక్టుల కంటే నేను ఎక్కువ. అండ్ నాకు టీఎఫ్ఎఫ్డీలో నాకు మెంబర్షిప్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు చిన్న స్టూడియో కూడా ఉంది సార్ ఓన్గా హైదరాబాద్లో. 20,000 రెంట్ పే చేసి నేను అది నిర్వహిస్తున్నాను. సో నెక్స్ట్ ఈ మాట్లాడడానికి వస్తే స్టూడెంట్స్ వైపు ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి గ్రూప్ ఫామ్ చేసింది నేను సార్. స్టార్టింగ్లో గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత 20, నెక్స్ట్ 20 మెంబర్స్, నెక్స్ట్ 30, నెక్స్ట్ 40, 45 మెంబర్స్ వరకు బాయ్స్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మాకు లావణ్య ఒకసారి ఇక్కడ తురూరులో కలిసారు, మీట్ అయ్యారు. లావణ్య గారు మీట్ అయిన తర్వాత నాకు లావణ్య సైడ్ నుంచి యాక్చువల్లీ మేము గర్ల్స్ సైడ్ నుంచి మా కాంటాక్ట్స్ ఎలా అని ఆలోచించిన టైంలో గర్ల్స్ ఎవరి కాంటాక్ట్ లేకుండే మా దగ్గర. అంటే బాయ్స్ చేసుకుందామని మేము ప్లాన్ కూడా చేసాం సార్. లాస్ట్ అంటే మిమ్మల్ని పిలిచి ఓన్లీ బాయ్స్ వరకు చేసుకుందామని ప్లాన్ చేసాము. ఆగస్ట్లో నేను చాలా ట్రై చేసి పుష్ చేశాను. బట్ బాయ్స్ చాలా మంది మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ లాంగ్ టైం అయ్యేసరికి పిల్లలతోని వాళ్ళ ఉద్యోగాలతోని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఏం అనలేము. బట్ 100 మెంబర్స్ టోటల్గా మొత్తానికి అయితే 50% అయితే ప్రజెంట్ ఉంది. 104 అనుకుంటాను ఐ థింక్ మొత్తం స్ట్రెంత్. ఎస్ 104లో మనకి ఇప్పుడు 54 వరకు వచ్చారు. 50 రిమైనింగ్ ఇంకా రాకపోయినందుకు చిన్న డిసప్పాయింట్ ఉంది. అలాగే సార్ వాళ్ళు కూడా మౌలానా సార్ అండ్ రాజు సార్ రాకపోయినందుకు మాకు చింతిస్తున్నాం, చిన్న డిసప్పాయింట్. నెక్స్ట్ గర్ల్స్ సైడ్ నుంచి నాకు నిరోష గారు అండ్ స్వప్న గారు, అనిత గారు అండ్ లావణ్య గారు, రజిత గారు, నాగలక్ష్మి వీళ్ళు కాంటాక్ట్ అవుతూ మాకు సహకరించారు. ధన్యవాదాలు స్పెషల్లీ. ఓకే గర్ల్స్ సైడ్ నుంచి నేను కాల్ చేసినా కానీ భరించి వాళ్ళు మాకు ఆన్సర్ ఇస్తూ పాజిటివ్గా ఆన్సర్ ఇస్తూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, లైక్ సిస్టర్స్ లాగా. అండ్ బాయ్స్ సైడ్ నుంచి కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ నేమ్స్ కూడా నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. వేణు, రాజు, వేణు అండ్ యుగేందర్, ఈ తొరూరు లోకల్లో ఉన్న వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురు. అండ్ మధుకి యాక్చువల్లీ మధు కూడా ఫస్ట్ లీడ్ ఉండి చేద్దామని ప్రయత్నించాడు. ఆ తర్వాత మధు కొద్దిగా వర్క్లో బిజీ ఉండి అది నువ్వు చూసుకోరా అని చెప్పేసి నాకు ఇచ్చాడు.
దట్స్ మధు కూడా మనకు హ్యాండ్ ఉంది ఇందులో. థ్యాంక్ యూ మధు. అండ్ జెట్టి అశోక్, మధు అండ్ శాంతిలి, ఎస్కే శాంతిలి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కే దేవేందర్, నెక్స్ట్ ఇంకా మర్చిపోతే సారీ, యాకాంబరం అండ్ బాలాజీ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రూప్ కాల్ చేసినప్పుడు మనకి 65 మెంబర్స్ లో గ్రూప్ లో ఉన్నారు. ఆ 65 మెంబర్స్ లో మన గ్రూప్ కాల్ 15 మెంబర్స్ వచ్చేవారు, 50-60 మెంబర్స్ వచ్చేవారు. మినిమం 50-60 మెంబర్స్ అయినా మనం గుర్తుంచుకోవాలి. బికాజ్ కనీసం వాళ్ళు వచ్చినందుకు ఇది సక్సెస్ అయ్యింది, ఆ గ్రూప్ కాల్ వాళ్ళు వచ్చినందుకు సక్సెస్ అయ్యింది. దట్స్ ఇట్. సో అందువల్ల నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్, మొలిపిరాల మహేష్ ఆల్సో సపోర్ట్ చేశారు నాకు. అండ్ సురేష్, థ్యాంక్ యూ సురేష్. నేను మిమ్మల్ని చాలా ఫోర్స్ చేశాను అనుకుంటా, కాల్ చేసి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది నాకు. బట్ అంటే మీరున్న బిజీకి నేను అప్పుడు, బట్ తర్వాత నా కళారంగంలోకి రావాలనిపించి నేను బై బర్త్ నుంచి నాకు డ్యాన్స్ అయితే కొంచెం ఇష్టం ఉండి ఈ డ్యాన్స్ ఫీల్డ్లోకి వచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సార్ ఒక చిన్న అది సార్, మీకు దయాకర్ 2004-05 అనుకుంటా సార్, మా అన్నయ్య లచ్చరేట్ సార్ ఒకసారి మా అన్నయ్యకి షేర్ కొని ఇచ్చారు, ఆయన గుర్తుంది ఇప్పుడు వరకు. ఆ 10th క్లాస్లో జరిగిన విషయం. దయాకర్ కొత్తగూడ అమ్మపురం, మా అన్నయ్య పేరు. షేర్ కొని ఇచ్చాడు మా అన్నయ్యకి, అది నాకు గుర్తుంది. మా అన్నయ్య నాకు చెప్పాడు, అది బాగా గుర్తుంది. అండ్ అలీ సార్ గురించి చెప్పాలంటే, అలీ సార్ అంటే భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నేనే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలీ సార్ అండ్ కృష్ణమూర్తి సార్ వెరీ స్ట్రిక్ట్, క్రమశిక్షణలో పెట్టడానికి అట్లాంటి సార్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటేనే వింటారు. మరీ భాగ్యలక్ష్మి వేరేలాగా స్మూత్ గా ఉండదు, అమ్మలాగా ఉంటారు కాబట్టి. బాలాజీ, నేను 6th నుంచి జాయిన్ అయ్యాను. 6th లో వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, శ్రీనివాస్ సార్ ఒక టోర్నమెంట్లో సెటిల్ టోర్నమెంట్లో పెద్ద కప్ గెలుచుకొచ్చారు. ఆ కప్ చాలా పెద్దగా ఉండే అప్పుడు. అది చూసి అప్పుడు నా అంత హైట్ ఉండే ఆ కప్, అది చూసి ఇంత పెద్ద కప్ ఎలా పెట్టారు అనుకున్నాడు. అదొకటి శ్రీనివాస్. అవునవును. సో అవును సార్, అది చూసి నేను చాలా ఇదైంది. అప్పుడు నేను చాలా హైట్ తక్కువ ఉండే, చాలా పెద్ద 5 మాత్రం చాలా పెద్దగా ఉండేది. సో అది సార్ ఇన్సిడెంట్ మీతో జరిగింది. తర్వాత నేను 10th అయిన తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యాను. డిప్లొమా నేను 12లో కంప్లీట్ చేశాను. తర్వాత నేను బీటెక్ చేసుకున్నాను. బీటెక్ అయిన తర్వాత 15లో అయిపోయింది బీటెక్, 1 ఇయర్ జాయిన్ అయింది. 15 బీటెక్ అయిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ ఉండే. అప్పుడు నేను బీసీ 16-17లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్లో పడ్డాయి సార్. అప్పుడు నేను క్వాలిఫై, అంటే ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యాను. కానీ ఒకటే ఒక మార్క్స్ పోయి 0.5 మార్క్స్లో పోయింది ఇంగ్లీష్. నాకు టోటల్గా 330 మార్క్స్ వచ్చాయి, కానీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాలేదు. అప్పుడు ఒక్కటే 0.5 మార్క్స్ పోయింది అది. ఆ ఇన్స్టెంట్ కూడా నాకు గుర్తొచ్చింది. రచయిత సార్ అప్పుడు 10th క్లాస్లో డిఫరెన్స్ చూపించేవాళ్ళు. అది స్మాల్ లెటర్స్కి క్యాపిటల్ లెటర్స్కి డిఫరెన్స్ చెప్పడానికి కే లెటర్ రాసి చేసేవాళ్ళు. సో అది ఒకటి గుర్తొచ్చింది అప్పుడు. ఆ 0.5 మార్క్స్ పోయింది ఒక గ్రామర్ వల్ల. సో లేకుంటే నేను ఇప్పుడు ఎస్ఐ ఉండే. ఆ తర్వాత నేను అది డిసప్పాయింట్ కాకుండా తర్వాత నేను మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని నేను సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టేసాను సార్. 15 lakhs ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ చేస్తుంది సార్. 15 lakhs ప్యాకేజ్. ఎల్టీఐ మెంట్రీ సార్, ఎల్టీఐ మెంట్రీ. సో ఇది ప్రజెంట్ చేస్తున్నా నా డిసిగ్నేషన్. నాకు పెళ్ళయింది సార్. 22లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప ఒక బాబు. పాప 3 years, బాబు బిలో 1 year, 8 months. ఇది సార్, ఇది నా అచీవ్మెంట్స్, నాకున్న ఐడెంటిటీ ప్రజెంట్. థ్యాంక్ యూ సో మచ్. పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్,
టీచర్స్ ముందు మాట్లాడితే ఎవరికైనా భయమే, కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇక మనం వచ్చిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. సార్ వాళ్ళకి నమస్కారం, నా తోటి విద్యార్థులందరికీ, నా ఫ్రెండ్స్కి నమస్కారం. నేను 6th క్లాస్లో హై స్కూల్లో జాయిన్ అయ్యాను, 10th వరకు. మా అత్తగారు నర్సంపేట, నాకు 3 పిల్లలు, 2 పాప బాబు. పెద్ద పాప 9th క్లాసు, చిన్న పాప 8th క్లాసు, మా బాబు 3rd క్లాసు. మా సారు ఏఎస్ఐ. నేను ఇంట్లోనే సెల్ఫ్ బిజినెస్ చేసుకుంటున్నాను. సార్. మా సార్కు సపోర్టింగ్గా ఉండాలని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం దేవుడి దయ వల్ల నేను హ్యాపీగానే ఉంటాను. మీరు చదువుకోమని చెప్పినప్పుడు చదువు విలువ తెలియదు సార్. నాకైతే అసలు తెలియని వయసు. ఇప్పుడైతే ఆ రోజులు మళ్ళీ వస్తే నేను మంచిగా చదువుకోవాలని అనిపిస్తుంది. ప్రతిరోజు అనుకుంటాను, నా పిల్లలు నాకు డౌట్ అడిగినప్పుడు నేను ఆ రోజు మంచిగా చదువుకొని ఉంటే నా పిల్లలకి, ఎందుకంటే మన పేరెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నా పర్వాలేదు, పేరెంట్స్ని మాత్రం తక్కువ చేయకండి. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. గురువులకు అలాగే మేడాలకు నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు ఉషారాణి, మాది వెంకటాపురం. మా అత్తగారు సోమవారం. నాకు 2 పిల్లలు, బాబు 5th క్లాసు, పాప 3rd క్లాసు. మా ఆయన ఆర్టీఎఫ్ కల్లెడ వర్క్ చేస్తాడు. నమస్కారం, నా పేరు కీర్తి నరేష్. నేను 6th నుంచి 10th వరకు మన హై స్కూల్లోనే చదివాను. నా స్కూల్ జ్ఞాపకాలు వచ్చేసి చాలా ఉన్నాయి. లచ్చేటి సారు ఇంగ్లీష్ చెప్పేవారు. శ్రీనివాస్ సార్ కాకుండా ఒక జ్ఞాపకం ఉంది. సెల్ఫ్ గవర్నమెంట్ డే అప్పుడు నేను ఫిజిక్స్ బోధించాను. సార్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫిజిక్స్ బోధించిన. ఆ టాపిక్ కూడా నాకు గుర్తుంది. గ్రాఫ్ ఐటానే ఒకటి ఉంటుంది. నరేష్ విజయ్ ఇట్లా నేను ముందు కూర్చునేది, కొంచెం భయపడ్డా కూడా. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ ఉండిపోయింది అలానే. థ్యాంక్ యూ నరేష్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. నదికైనా తెలిసిందా తనలో ఆ ఊరువాడు పెంచిన తొలి చినుకేదంటే, చిరుపై ఎదిగే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళ్ళకు తొలి పిలిపేదంటే. గల్ 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 గల గల గల్ గల్ గల్. ఈ పాట మీకు తెలిసే ఉంటుంది. అంటే ఎస్ ఎస్ విద్యార్థి జీవితం కూడా అంతే. ఎక్కడ ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. ఇక్కడ మీరు మాట్లాడుతూ నాకు 10th క్లాస్లో చాలా తక్కువ వచ్చినాయి. ఆ తక్కువ వచ్చినోడే సక్సెస్ అయిన సందర్భాలు మన పాఠశాల నుంచి ఎక్కువ. ఎవరైతే క్లాస్లో క్లెవర్గా ఉండి ఎక్సలెంట్ స్టూడెంట్స్ అనిపించుకున్నారో వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఉద్యోగాలు చేయట్లేదు. ఎవరైతే అడపాదడపా చదువుతూ యావరేజ్గా ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా చాలా షైన్ అయిపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ కసి ఉంటుంది. ఇక్కడ దగ్గర అన్ని ఉంటాయి కదా, వస్తున్నాయి కదా అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి ముందుకు వెళ్ళరు. కొంతమంది చంటారానోడాని మోతికి ముంటను నడుముకు తాటాకు కట్టి ఏలన చేస్తే, నడుముకు తాటాకు కట్టి ఏలన చేస్తే, అక్షరాల పైన పట్టునే సాధించి దేశమే గర్వించే కెరటమ్మ ఎగసిన, దేశమే కెరటమ్మ ఎగసిన. పేదోని తల రథ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆత్మపై ఒట్టేసి చెబుతున్నా, నేల రాలిన మందారాలు మళ్ళీ పూయే ఊరోరన్నా, నేల రాలిన మందారాలు నింగికెగసిన
దివ్యలు నేల దిగిరావోరన్నా నింగికెగసిన తారా దివ్యలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకు వాయిస్ పోయాలి నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవురోరన్నా నేల రాలిన మందారాలు తెల్లోని చరణించి దేశాన్ని విడిపించి జాతీయ జెండాను నేలపై ఎగరేసి త్యాగాల వరుసలో నింగినాగా నిలిచి నల్లూరి జాతికి రాజ్యమందించిన బాపూజీ నేతాజీ భగత్ సింగ్ బోసు అల్లూరి నిల్లుపై ఒట్టేది చెబుతున్నా నేల రాలిన మందాడు మర్చిపోనమ్మో నా పాటమ్మ ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మ నా ఎదోన పైలంగుంటావో పాటమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ నీ తోడు ఉంటే ఏ బాధలుండవాలి తెలిసినోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేవారు ఎందరో ఎంత కాటకుడైనా బాధురు నిన్ను బతిమిలాడుకుంటాడేమ్మా ఎంత కాటకుడైనా బాధురు నిన్ను బతిమిలాడుకుంటాడేమ్మా నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవరో తెలియదు. సార్లకు తోటి విద్యార్థులకు నా నమస్కారం. నేను హైదరాబాద్లో ఒక కాంగ్రెస్ లీడరు దగ్గర పిఏ పనిచేస్తా సార్. నేను ఇందాక కృష్ణమూర్తి సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు చదువుకున్న స్టూడెంట్ క్లెవర్ అయినట్టుగా లేటుగా వెనుకబడినోడు కొంచెం పైకి వస్తాడని చెప్పింది ఇప్పుడే సార్. నాకు ఒక 45 అట్లా వస్తుంది సార్ శాలరీ. మన అందశ్రీ గారి గురించి కూడా సార్ చెప్పిండు. ఒకప్పుడు ఆయన టాపీ మేస్త్రి పనిచేసేది. ఆయన కళలను ఆయన కవిత్వాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పిలిపించుకొని ఒక జాతీయ గీతం పాడి ఆయన పాట మోస్తాన్ని కూడా వచ్చి ఆయన ఒక సీఎం కాకుండా కూడా నార్మల్గా ఒక వ్యక్తిగా వచ్చి ఆయన పాట మోసి ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చింది సార్. ఆయన ఒక పాట పాడినప్పుడు జై బోలో తెలంగాణ నిలవిల్లై గాన ఈ పాట మనకు అప్పుడు ఉద్యమం అప్పుడు సార్ ఉర్రెత్తులు ఎదిగింది సార్ ఈ పాట. అందువల్ల మనకు తెలంగాణ వచ్చింది. అందువల్ల మనం ఇట్లా బతుకుతున్నాం సార్. అంబేద్కర్ గారి గురించి బాగా మాట్లాడిండు, చాలా సంతోషం సార్. లక్ష్మణ్ సార్ గారు ఇంగ్లీష్ చెప్పేది సార్ అందరినీ ఏమనుకునేది సైలెన్స్ అని చెప్పేది బాగా. ఆ ఇంగ్లీష్ నాకు టీచరు బాగా నచ్చింది సార్. సురేష్ ఉపాధ్యాయులకు మేడంకి అందరికీ నా నమస్కారం. నాతోటి మిత్రులందరికీ నేను వ్యవసాయమే చేస్తున్నా. వ్యవసాయం అంటే మీకు చిన్న చూపు కావచ్చు, అది కాదు. నేను వ్యవసాయం చేస్తూ కూడా బయట బిజినెస్ చేసి నెలకు 30,000 కంపల్సరీ నేను సంపాదించి ఫస్ట్ మా అమ్మకే నిజం సార్ ప్రామిస్. మా అమ్మకి ఇచ్చిన తర్వాతనే ఆ డబ్బులు మళ్ళీ నా చేతుల్లోనే వస్తుంది. నేను బయట పనికి పోతే కూడా నువ్వు ఈ పని చేస్తా, నువ్వు డిగ్రీ చేసి కూడా ఈ పనికి పోతా. నేను డిగ్రీ చేస్తా, ఏదేం చేస్తా. మా అమ్మ నాన్నతో నేను కలిసి ఉండాలని నేను బయట పోలేదు సార్. మా సొంత అన్న మన ఫార్మసీలో నీకు జాబ్ ఇప్పిస్తా, నేను 40,000 ఇస్తా, నువ్వు వచ్చే తమ్ముడు ఇంటికాడ వ్యవసాయం చేస్తావు అని చెప్తే కూడా నేను పోలేదు సార్. ఎందుకంటే మా అమ్మ నాన్నలు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోలేను. నేను ఒక్కనే, నాకు తెలియదు సార్. ఒక పాప ఒక బాబు. నేను ఎంత కష్టపడతానో అది సార్ చూసేది కూడా. బాబుకు 9 years, ఇప్పుడు 7th క్లాసు, పాపకు 2nd క్లాసు. ఇప్పుడు ఆల్ హ్యాపీ సార్. మా పేరెంట్స్ వల్ల నేను ఇప్పటికి మస్తు చూస్తున్నా సార్. ఓకే టీకే సార్, ఇక్కడ పక్కనే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన సార్లకి మేడాలకి నా నమస్కారాలు. అలాగని నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ వందనాలు. మాది కానపురం, అమ్మ వాళ్ళది. మా అత్తగారు కొత్తగూడెం భద్రాచలం దగ్గర. నాకు 2 బాబులు. పెద్ద బాబుకు 9 years, 9th క్లాసు. చిన్న ఆయనకు 13 years, 7th క్లాసు. సో
సోమదాస్ సారు మ్యాథ్స్ చెప్పేది మాకు. మాది కానపురం. బస్సు లేట్ అయ్యేది. లేట్ అయితే మమ్మల్ని నన్ను అయితే అసలు కొట్టేది. మా కానపురం వాళ్ళందరినీ కొట్టేది. అసలు క్లాస్లో కూడా రానియకపోయేది. కానీ ఆ పీరియడ్ మొత్తం అయిపోయేదాకా బయటనే నిలబెట్టించేది. ఆది సార్ కూడా మమ్మల్ని కొట్టేది. కానపురం వాళ్ళది బస్సు లేట్ అయింది కానన్నా కూడా మమ్మల్ని లోనికి రానియకపోయేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లావణ్య గారు. నా పేరు బచ్చడి సతీష్, మాది కానాపురం విలేజ్. సార్ నేను హైదరాబాద్ ఉన్నాను. నేను చదివింది 10th, ఇంటర్మీడియట్ చేసిన, ఫెయిల్ అయినా, మళ్ళా ఐటీఐ చేసిన, ఎలక్ట్రిషియన్ పని తీసుకున్నా ఐటీఐలో. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ పోయి ఉంటున్నా. నేను హైదరాబాద్లో అగ్రికల్చర్ అంటే మన ఇది ట్రీస్ పెట్టిస్తాను సార్. నేను మొత్తం గార్డెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రోడ్ సైడ్ యొక్క డివైడర్స్ అవన్నీ నేను హైదరాబాద్లో నల్లగొండలో కూడా మొత్తం అయిపోయింది సార్. కారణం చేయించిన 30 మంది పనిచేస్తారు సార్ నా దగ్గర. నేను అదే పనిలో ఉంటున్నా సార్ ప్రస్తుతానికి. గార్డెన్స్ అవన్నీ పార్క్స్ గార్డెన్స్ ఉంటాయి కదా సార్, గవర్నమెంట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని మేము చేయించుకుంటాం సార్. ఓకే సార్. సార్ ఒకటి అడగాలన్నది ఇష్టం సార్. చాలు సార్, మీ ఎనర్జీకి సీక్రెట్ చెప్తారా సార్? మా చిన్నప్పటి నుంచి నాకు చూడాలి, చిన్నప్పటి నుంచి నాకు చూడాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. నేను 10th స్టడీ ఆపేశాను. నేను ఒక మెకానిక్గా ఎదిగాను. నా దగ్గర ఒక 5-6 వర్క్ నేర్చుకొని సొంతంగా పెట్టుకున్నారు. నేను కూడా వర్క్లో బాగా పర్ఫార్మెన్స్ చేసుకొని ఒక మామూలుగా ఒక సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. నాకు ఆనందం ఏమొచ్చిందంటే, గురువులు చెప్పారు చదువు, కానీ నేను చదువు నేర్చుకోలేకపోయాను. మా మెకానిక్ ఫీల్డ్లో నేను ఒక 4గురికి చదువు చెప్పాను. నాకు ఇది ఒక పెద్ద ఆనందం. ఎందుకంటే నాకు గురువులు చెప్పి పట్టించుకోలేదు, కానీ నాకు ఆ చదువు విలువ నేను నేర్పించినప్పుడు నాకు అర్థమైంది. నేను చదివిన వర్కర్లకు పెట్టుకుని నేర్పినప్పుడు నా గురువుల విలువ నాకు అర్థమైంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను మేడాలకి సార్లకి అందరికీ నమస్కారం. నా పేరు యాగలక్ష్మి. మీకు గుర్తుకుందో లేదో, నేను మాది నకరేకల్, నల్గొండ జిల్లా. అమ్మ గారిది తొరూరు. నాకిద్దరు పాప, ఒక పాప ఒక బాబు. పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు నర్సరీ. మా ఆయన బిజినెస్ చేస్తాడు, నేను కూడా బిజినెస్ మ్యాన్నే. అంతే. థ్యాంక్ యూ. కూరగాయల బిజినెస్ చేస్తాను, మా ఆయన ఏమో చెప్పుల బిజినెస్ చేస్తాడు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నెక్స్ట్ రాజు, ప్లీజ్ కమాండ్ టు ద డాన్స్. రాజు. ఓకే, నెక్స్ట్ వీరన్న. సార్ నమస్కారం. చిన్న వ్యవసాయం చేస్తాం సార్. కొంచెం ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది. చిన్న 10th వరకు చదువుకున్నా సార్. అప్పటికి ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మా గురువులకు నమస్కారాలు, అలాగే నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. ఆ రోజుల్లో 2006, 2005 ఆ రోజుల్లో మేము నల్లగొండ టూర్కి పోయినాం. దానికి అలీ సార్ ఎవరైతే లేట్గా వచ్చినందుకు 2 రూపాయలు ఫైన్ తీసుకునేది. ఆ ఫైన్ డబ్బులతోటి మమ్మల్ని టూర్లో తీసుకెళ్ళిపోయింది. ఆ రోజుల్లో కూడా మమ్మల్ని ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం అన్నిటినీ తిప్పేది. ఆ 2 రూపాయలతోటే నడిచేది. ఆ 2 రూపాయలతోటి ఒక డిసిషన్ తీసుకొని నగరం సాగర్ తీసుకెళ్ళి కృష్ణమూర్తి సార్ చెప్పినట్టు పాట గురించే పాట పోతున్న. అలాగే మనం ఎంత ఎత్తుగా ఎదిగినా కూడా గురువులను తల్లిదండ్రులను మర్చిపోవద్దు. అందుకోసమనే ఈ పాట. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నా వరకలాడితేనే బుక్కెడు పువ్వరా, వలరికల కష్టపూసే మాట సుక్కల దారను నేనురా. వలరికల కష్టపూసే మాట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడవే, బనానా నగలి కరువు పెట్టి
mingle, introverted last bench seating, magazines reading, introverted yeah, yeah, yeah. IMAX లో సినిమాలు, మార్నింగ్ లు మ్యాట్నీలు, అలీలో బౌలింగ్, ఫుడ్ కోర్ట్ లో డేటింగ్. Hey Billa, what man? This guy lenta illa. Yo, ni confirmation illa. The Billa, illa, illa, hey. The Billa, hey, hey. బస్సులకై వెయిటింగ్, బస్ స్టాప్ లో చాటింగ్, వెయిటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్. ముఖ్యంగా మేము ఒక టీం వర్క్గా పనిచేసాము తొర్రూరు స్కూల్లో. నాకు ఫుల్ సపోర్ట్గా ఉండేది. ఏ పని చేసినా కూడా మేమందరం కలిసి ఒక మంచి ఆలోచనతోటి స్కూల్ను ఒక తార స్థాయికి తీసుకుపోయినటువంటి బ్యాచ్ ఏదైతే ఉన్నదంటే అది మా బ్యాచ్ అనుకోండి. ఇటువంటి బ్యాచ్ లేదు, తొలి స్కూల్లో చరిత్ర లేదు. నేను గమనించినట్టుగా కొంచెం విన్న ప్రకారంగా చూస్తే చాలా మంది మంచి ఉన్నత స్థితిలో చేరుకున్నారు అనేది నాకు అనిపించింది. అందుకు ఈ పిలిచిన సంతోషాన్ని మరింత రెట్టింపు చేసుకున్నట్టు అయిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా కూడా భోజనం పెట్టారు. ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏది పూర్వ సమ్మేళనం 10th క్లాస్ చేసుకున్నారు కదా, చేసుకున్న ఈ సందర్భంగా నాకు కూడా నా 10th క్లాస్ స్టూడెంట్స్తో చేసుకున్న ఇప్పుడే రీసెంట్గా నేను 45 years నా 10th క్లాస్ అయిపోయినాక 45 ఏళ్ళకు పూర్వ సమ్మేళనము మా స్టూడెంట్స్ మీరు చాలా మంచిగా ఎదిగి ఉన్నందుకు నాకు చాలా సంతోషము. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ మీ శేష జీవితం మాత్రం చక్కగా ఆయురారోగ్యాలతోని సుఖశాంతులతోని ప్రేమగా నిస్వార్థంగా చల్లగా మనస్ఫూర్తిగా చక్కగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా పిల్లలకు అభినందనలు, ఉపాధ్యాయులకు మిత్రులకు నమస్కారములు. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు గురువులు విద్యార్థులు అవినావ సంబంధం ఉంది. ఒక నాణ్యానికి బొమ్మ వరుస రెండు ముఖ్యం. తోకరిల్లా అంటాం మనం. బొమ్మ వరుస రెండు ముఖ్యం. రెండిట్లా ఏది లేకున్నా ఆ నాణ్యం శ్రమది కాదు. ఆ రోజులో అంటే ఈ కరోనా కంటే ముందు రోజులు ఎంత మంచి రోజులు అంటే వాస్తవం చెప్పాలంటే అసలు మా చేసే సేవకు ఈ విద్యార్థి చదువుకు చదువుకు అసలు నాకు నేను మర్చిపోయేది. ఎంత హ్యాపీ అంటే ఈ సార్లందరూ మేమందరం తొర్రూరు హై స్కూల్లో చేసినటువంటి 2000 నుంచి 2020 వరకు దాదాపు 2018-19 వరకు కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్ అంటే వాస్తవం చెప్పాలంటే మనం ఎలాంటి అలసు లేకుండా పనిచేస్తాం.
ఒకవేళ మనకు ప్రతి ఇంటికి కుటుంబానికి కొన్ని బాధలు ఉంటాయి, బరువులు ఉంటాయి, తర్వాత ఏంటంటే సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవం చెప్పండి, ఇప్పటికీ అప్పటికి గ్రౌండ్లో కాలు పెడితే నేను బయట సమస్య బయట వదిలిపెడతా. క్లాస్ స్కూల్లోకి వస్తే ఈ విద్యార్థులతో ఎంత హ్యాపీ అంటే నాకు చాలా హ్యాపీ ఉంటా. నా యొక్క ఆరోగ్య సూత్రం కూడా అదే హ్యాపీ. నవ్వుకుంటూ బతకాలి. నవ్వుకు వెనుక ముందు అంటే కొంచెం వీకర్ సెక్షన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా హ్యాపీగా తీసుకొని మంచి ఇదంతా చేసుకొని ఒక గ్రూప్ లెక్క తయారు చేస్తారు. అట్లా చేసుకుంటే నాకు ప్లాన్ చెప్తున్నా, మీరందరూ ఏకంగా ఉంటే చాలా సంతోషం, హ్యాపీ. అందరికీ ఇంత మీ సమయాన్ని ఓడ్చుకొని మీరు వచ్చారు, మేము కూడా వచ్చాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ వికసించిన నాకు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలానే ఎల్లప్పుడూ లాస్ట్ చివరి సేవలో మనం ఇట్లా వికసిస్తూ హ్యాపీగా ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సంతోషకరమైన అందరూ కలుసుకున్నారు, కష్ట సుఖాలు మంచి చెడులు తెలుసుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ టైం 5 వరకు ఉన్నాము అంటే మీ యొక్క ఓపిక, మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది మాకు తెలిసే. ఓకే, ఈ కార్యక్రమానికి మొన్న వారంలో చిన్నటువంటి ఇవాళ ఆర్గనైజ్ చేయాలని కాదు, ఎప్పటి నుంచి చేస్తున్నారు కానీ ఎవరు దీనికి ఆలోచన ఫస్ట్ ఆలోచన ఎవరు వచ్చారో ఆ తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ యుగంధరు, గోపీనాథ్ మీరందరికీ మా అందరి తరఫున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది సక్సెస్ అయినందుకు అందరు గట్టిగా చప్పాలు కొట్టుకున్నారు. నాటి మరి సోమదాస్ గారు ఆనాడు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొంది ఈనాడు రిటైర్ అయ్యారు. యశ్వరి మేడం ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం మరియు మా కృష్ణమూర్తి సార్, లక్ష్మణ్ సార్ అండ్ అలీ సార్ మరియు మరి ఈనాడు ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విచ్చేసినటువంటి ఒక విద్యార్థులు, ఆనాటి విద్యార్థులు మనకు ప్రతి ఫేర్వెల్లో స్కూల్లో ఒక పాట ఉండేది. ప్రతి ఫేర్వెల్లో ఏంటది, కృష్ణమూర్తి సార్ దాన్ని డ్యాన్స్ కంపోజ్ చేసేది. ఎక్కడో నేనేందంటే తమ్ముడు యాకాంబరం మాట్లాడుతూ సార్ మల్టీ టాలెంటెడ్, మల్టీ టాలెంట్ నేను చెప్పుకోను కానీ నాకు ఉంది. అయితే కానీ నేను ద్రోణాచార్యుని అసలు శిష్యుని గురువుని అయితే కాదు, దుర్మార్గుడు. ఏం చేసిండు, వీరవాడు, ఎరగబడ్డ పిల్లవాడు, ఎరగల పిల్లవాడు ఒకడు బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకొని వాడు గనుడైతే నీ స్వార్థం కోసం నువ్వు బొడ్డీలు అడిగినావు. మేము అసంటి గురువులం కాదు, ఎంతసేపు విద్యార్థుల శ్రేయస్సును కోరే గురువులం మేము. పాఠమే పాఠగం, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగం. పాఠమే పాఠగం, చదువే ఒక ఆటగం, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగం. మనసును మురిపిస్తే, ఆవను మరిపిస్తే, మనసును మురిపిస్తే, భావను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు. దీనికి కట్టుబడి ఇప్పటికి పనిచేస్తున్నా నేను. ఎస్పెషల్ రకరకాల విషయాలను నేర్పిస్తున్నాం. మన పక్కనే ఉన్నటువంటి మహిమ ఏమున్నది, నింగిలున్న మమ సంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది. అయినా నింగి చుక్కాలల్లవాడు, చెమట చుక్కాలల్ల నీవు, నింగి చుక్కాలల్లవాడు, చెమట చుక్కాలల్ల నీవు. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు పచ్చ లేనే లేవులే. వానకాలం వస్తే మబ్బు కప్పుకొని మరుగయ్య జాబిల్లి నవ్వు, వానకాలం వస్తే మబ్బు కప్పుకొని మరుగయ్య జాబిల్లి నవ్వు. వానల్ల వరదల్ల బురదల్లి ఉన్న మసక జాబిల్లి నీవు. మేఘాలకే సొగసువాడు, మేఘాలకే సొగసువాడు, మాగాని తేజస్సు నీవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డెడికేషన్ ఫర్ యూ. మీరన్నా కాదురా మా
మరువలేని జ్ఞాపకాలురా నెలతలి పుట్టిన మెంటరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతాడు పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతాడు నేల పొట్టిల్ల పంట తీస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మరువలేని జ్ఞాపకాలురా పాఠాలు ఈ రోజు నిజమయ్యిల నడిచే కదా నేస్తాలు అంతేనా కదా విజయ్ పంతులు ప్రేమతో బోధించిన పాఠాలు ఈ రోజు నిజమయ్యిల నడిచే కదా నేస్తాలు గంట గంట కోసారి మోగెను మన బడి గంట నీటికి క్రమశిక్షణగా మనకు గంట తప్పు ఒప్పు చెప్పినరు తప్పటడుగులొద్దన్నారు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల రుణమైనరు అందుకే కదా మమ్మల్ని పిలుచుకున్నది మీరంతా బడిరా బడిరా మన కన్న తల్లి బడిరా 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 మన కన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరా తల తడిరా. సో మిత్రులారా ఈ సమాజం మనం పుట్టినప్పుడు ఏం చేయలేదు తీసుకుపోయేటప్పుడు కూడా ఏం తీసుకోపోము కానీ ఉన్నంత వరకు తెలియకుండా చేస్తే తప్పు తెలిసి చేస్తే నేరం తెలియకుండా మనం ఏమన్నా చేస్తే చెప్పలేం కానీ తెలిసి ఏ తప్పు చేస్తే 2 minutes ఒక 2007-8 SSC బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ గెట్ టుగెదర్ కాదు మా గెట్ టుగెదర్ ఇవ్వాలి ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ళు కలిసి ఉన్నాము 20 ఏళ్ళకి కలుసుకోవడము మాకు కూడా ఒక చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీ అయింది మాకు చాలా హ్యాపీ ఇప్పటి వరకు మిత్రులు అందరూ కూడా పాట ద్వారా మాట ద్వారా ప్రతి విషయాన్ని మీకు అందించారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఉపాధ్యాయులు 17 సంవత్సరాల క్రితం మీకు తరగతి గదిలో బోధించారు అప్పుడు విన్నారు పాఠాలు అప్పుడు విన్నవి ఓన్లీ మీ జీవితాలు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి పుస్తకాల పాఠాలు మాత్రం కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎదిగిన తర్వాత ఒక పొజిషన్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీకు జీవితంలో ఎలా ఉండాలి అని కూడా మళ్ళీ బోధించడానికి మమ్మల్ని ఒకరోజు పిలుస్తున్నారు మీరు నిజంగా చెప్పాలి వంట ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎదిగిన మిమ్మల్ని చూసినప్పుడు ఇంకొకటి